దేవుడు నీ మాటలను కూడా లెక్క పెడుతున్నాడు. వ్యర్థముగా పలికే ప్రతి మాట గూర్చి నువ్వు లెక్క ఒప్పజెప్పవలసి ఉంది. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు కొంతమంది. నాలుగకు నరం లేదు, మాట్లాడడానికి ఏం ఫీజు లేదు, ఖర్చు కాదు, కుచ్ భీ బోల్ సక్తే హై, నాలుక నాది, నా ఇష్టం అనుకుంటున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క ఒప్పజెప్పవలసి ఉండును. 36 కూడా చదవండి అయ్యా. 37 కూడా చదవండి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి నువ్వు దోషివని, అపరాధివని తీర్పు పొందుదువు. నీ మాటలను ఆయన అన్ని లెక్కబెడు. ప్రతి మాట నువ్వేమి మాట్లాడుతున్నావో మొత్తం లెక్క రాస్తున్నాడు. జాగ్రత్త సుమ. భక్తులమని విర్రవీగుచున్న మనుషులారా జాగ్రత్త. మీ నోరు జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారా? అవన్నీ రికార్డుకి ఎక్కుతున్నాయి. విమర్శ దినమున లెక్క అడుగుతాడు. ఫలానా రోజు, ఫలానా స్థలములో, ఫలానా తారీఖున, ఫలానా సాయంత్రం, ఫలానా ఉదయం, మధ్యాహ్నం, ఫలానా మనిషి ముందు ఈ మాట నువ్వు ఎందుకు అన్నావు? నీకు అవసరమా? క్షేమాభివృద్ధికరమైనది తప్ప ఏ మాట మాట్లాడొద్దని నా దాసుడైన పౌలు ద్వారా నేను రాయించాను ఎఫెసీ పత్రికలో. నువ్వు చదవలేదా? వినువారికి క్షేమాభివృద్ధి పొందే మాట తప్ప నువ్వేం మాట్లాడొద్దని చెప్పాను. నువ్వెందుకు రా ఈ మాట మాట్లాడు? క్షేమాభివృద్ధి కలిగిందా, డ్యామేజ్ కలిగిందా? ఎందుకు మాట్లాడావు? లెక్క అడుగుతాడు దేవుడు. లెక్కల మాస్టారు, లెక్కలు అడిగే మాస్టర్. బెత్తం పట్టుకొని అదే తీర్పు.